అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. पुलिस वाले थोड़ा मतलब मुझे घसीट के ले गए, बट कान में कह रहे थे कि इस सरकार को हटाइए. मैं राजस्थान का हूं, इनको हटाइए. हम सिर्फ वर्दी पहने हैं. दूसरा कह रहा है मैं हरियाणा का हूं, इनको हटाइए. तो दैट सेंटिमेंट इज देयर एंड सच्चाई एवरीबॉडी नोस. दिस इज अ क्राइम दैट हैज बीन डन टू द फ्यूचर of our country. This is a crime that is being done to the people we love. हम पूरा सपोर्ट कर रहे हैं छात्रों के आंदोलन को, ठीक है, हम पूरा सपोर्ट कर रहे हैं. हमें लगा कि अगर हिंदुस्तान के स्टूडेंट्स सड़क पे हैं तो ऑपोजिशन को भी सड़क पे होना चाहिए. माय जॉब इज टू एक्सप्रेस द विल ऑफ इंडियाज पीपल. Whether it is the will of the students, whether it is the will of young people, whether it is the will of the farmers, this is the job that I am supposed to do as leader of opposition. I am supposed to become an expression of the voice of India's people. I am supposed to bring attention to where pain is being felt. These are very small costs. These are not big costs. This is a huge honor for me, be able to stand with the wishes of my people. So, a couple of punches and all, this is not a problem at all. I'm happy to take many more. And whatever Andolan is taking place on this front, in Delhi, in any state, anywhere, that has to do with these issues, has to do with student issues, Congress party, 100%, me 100%, and the opposition as a whole, 100% is supporting this. అది ఆయన అంటున్నది కరెక్ట్. ఆయన చెప్పిన దాంట్లో మొదటి మాటలోనే ఆయన చెప్పారు, అక్కడ ఉన్న పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తున్నప్పుడు పోలీసులు చెవిలో చెప్తున్నారు ఈ ప్రభుత్వాన్ని దించేయండి అని చెప్పి. అదే యాక్చువల్లీ లక్ష్యం, వేరే ఏం లేదు ఇందులో. విద్యార్థులు మిషా ఒక ముందట ఉన్నటువంటి ఒక విద్యార్థుల పేరు మాత్రమే ఉంది. అసలు అంశం ఏంటి అని అంటే కనుక ప్రభుత్వాన్ని మార్చడము, ప్రభుత్వంలోకి ఎలా రావడము, ఇదే అసలు విషయం. దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని నరేంద్ర మోదీని లేకపోతే ఇంకొకరిని విమర్శిస్తారు. కానీ అఫ్ కోర్స్ రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి, దాంట్లో ఏం సందేహం అక్కర్లేదు. రాజకీయం తప్పు కూడా కాదు. కాకపోతే ఎందుకు పేరు, ఈ విద్యార్థుల పేరు ఎందుకు, రైతుల పేరు ఎందుకు? డైరెక్ట్ గానే చెప్పొచ్చు, డైరెక్ట్ గా పొలిటికల్ ఫైట్ లో చేయొచ్చు. నేను ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు రాహుల్ గాంధీ అంటున్నారు కదా, అసలు ఫైట్ చేయాలి అని అంటున్నారు కదా. నేను యాక్చువల్లీ ఆయన ఇక్కడ కూడా నేను ఇంతవరకు చూస్తున్నాను, ఇప్పటి వరకు ఏ రోజు ఆయన ఒక ఈ పర్టికులర్ విధానం మేము తీసుకోబోతున్నామని చెప్పింది లేదు. మీరు విద్యా విధానం ఉందనుకోండి, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతాను. ఇప్పటి వరకు వచ్చిన రోజుల్లో ఇన్ని సంవత్సరాల్లో మనం రిజర్వేషన్స్ గురించి మాట్లాడతాం. రిజర్వేషన్స్ ఎత్తేస్తున్నారని ఆయన అంటారు. అసలు 70 సంవత్సరాల్లో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు అప్లిఫ్ట్ కాలేదు, ఎందుకు ఎంపవర్ కాబడలేదు? 70 సంవత్సరాల నుంచి రిజర్వేషన్స్ అమలవుతున్నాయి, అయినప్పటికీ ఎందుకు అప్లిఫ్ట్ కాలేదు? ఎవరిది బాధ్యత? దానికి సమాధానం ఉంటుందా? చెప్పరు. రిజర్వేషన్స్ తీసేస్తారేమో అనే ఒక భయాన్ని క్రియేట్ చేస్తారు, కానీ రిజర్వేషన్స్ ఫలాలన్నీ కింద స్థాయికి ఎందుకు అందించలేదన్న విషయాన్ని ఎందుకు చెప్పరు? నెంబర్ 2, నీట్ పేపర్ లీక్ గురించి మనం ఆడుతున్నాం. నేను నిన్ననే పెద్ద లిస్ట్ చదివా, ఇప్పటి వరకు ఎన్నిసార్లు పేపర్ లీక్ అయినా అవన్నీ డీటెయిల్స్ చెప్పాం మనం. ఈ పేపర్ లీక్లకు సంబంధించి ఈ పర్టికులర్ విధానం తీసుకోండి, ఈ పర్టికులర్ విధానం ద్వారా మేము రాబోయే రోజుల్లో వీటిని అరికట్టబోతున్నామని చెప్పగలరా? చెప్పారా ఇప్పటి వరకు? ఇక్కడ యూనివర్సిటీస్ గురించి మనం ఆడుతున్నాం. ఇన్ని సంవత్సరాల్లో ఈ మన భారతదేశానికి సంబంధించిన యూనివర్సిటీల ర్యాంకింగ్ చూడండి సార్, వరల్డ్ ర్యాంకింగ్స్ లో మనం ఎక్కడున్నాం, మన యూనివర్సిటీస్ ఎక్కడున్నాయో తెలుసా? అసలు పాతాళంలో ఉన్నాయి సంవత్సరాలుగా. ఇప్పుడు టాప్ ర్యాంకింగ్స్ లోకి మన యూనివర్సిటీస్ చేరుతున్నాయి గత 5-10 సంవత్సరాల్లోనే. మన విద్యార్థులందరూ కూడా డాలర్ డ్రీమ్స్ అని చెప్తాం, కానీ అసలు ఇక్కడ బేసికల్ అవకాశాలు లేక కదా బయట దేశాలకు పోతున్నది టాలెంటెడ్ వాళ్ళందరూ. ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడ అమెరికాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఎందుకు తీసుకెళ్తున్నాయి? అండ్ ఇక్కడ మనం నీట్ ఇట్లాంటి ఎగ్జామ్స్ నిర్వహించుకుంటున్న టైంలో మెడికల్ కాలేజీలు కావచ్చు, ఎన్ని మెడికల్ కాలేజీలు యూపీఏ టైంలో ఉన్నాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు ఎన్డీఏ గవర్నమెంట్ టైంలో వచ్చినాయి? జస్ట్ గూగుల్ చేస్తే అర్థమవుతుంది. ఎయిమ్స్ ఎన్ని వచ్చాయి, ఐఐటీలు గతంలో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? అండ్ జెన్జీ అని మనం అంటున్నాం కదా, ఇదే హైదరాబాద్ నుంచి ఒక అపోలిన్ అనే ఒక సంస్థ ఏర్పడింది. బిట్స్ పిలాని నుంచి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ ఇవాళ అద్భుతాలు చేస్తున్నారు డిఫెన్స్ రంగానికి సంబంధించి. జెన్జీ అద్భుతమైన పనులు చేస్తూ ఉన్నారు. సో కన్స్ట్రక్టివ్ గా మనుషుల్ని నడిపించడం కోసం ప్రతిపక్షాలు పనిచేయకుండా
డిస్ట్రక్టివ్ మోడ్ లోకే వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అసలు సమస్య. కన్స్ట్రక్టివ్ గా అంటే ఏంటి అర్థం? ఇప్పుడు నిజంగానే వాళ్ళు ఉన్నారు, నీట్ విద్యార్థులు ఉన్నారు, నీట్ ఉద్యమాన్ని కాస్త ఇప్పుడు హైజాక్ చేశారు. ఇప్పుడు ఏమైంది? బ్రాహ్మణవాది, మనువాది, ఆజాది ఇట్లాంటి నినాదాలు వస్తున్నాయి. దాన్ని మనం అంగీకరిద్దామా? విద్యార్థుల గ్రీవెన్సెస్ ని మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిందే. విద్యార్థుల గురించి మాట్లాడదామంటే విద్యా వ్యవస్థ గురించి మాట్లాడాల్సిందే, అది కరెక్ట్ కాదనను. కానీ అక్కడ వస్తున్న వ్యక్తులు, శక్తులు, వాళ్ళ ఇంట్రెస్ట్లు, వాళ్ళకు ఉన్నటువంటి స్లోగన్స్, వాళ్ళు ఇస్తున్న స్లోగన్స్, నినాదాలు, అవి ఎవరు మాట్లాడరు ఎందుకు? నిజంగా విద్యా వ్యవస్థనే సార్. ఇప్పుడు మనం హైదరాబాద్ నిన్న జరిగిన ఆందోళన మీరు ఒక